కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ. విషయం తెలిసి సీఎం జగన్ ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ షర్మిలని అసలు ఎందుకు పట్టించుకోవడం లేదో జగన్మోహన్ రెడ్డి అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని అలాగే తల్లిని పట్టించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారంటూ ఈ విషయంపై చాలానే డిబేట్లు నడిచాయి. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు మరొక్కసారి ఈ విషయం హైలైట్ అవుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీ ఆఫీస్‌లో కలవడానికి వచ్చారట వైఎస్ విజయమ్మ. వైఎస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లోకి అడుగుపెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. సో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టి వైఎస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి ఆమె సపోర్ట్ చేస్తే ఇంక వీళ్ళంతా కూడా సైలెంట్ అయిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. వైఎస్ విజయమ్మకి సంబంధించిన ఈ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి మరి ఆమె సిద్ధమవుతోందని ఇప్పటికే ఎన్నో రకాలుగా మరి వార్తలొస్తున్నటువంటి ఈ తరుణంలో అభిమానులంతా కూడా తెలుసుకొని నిజంగా నమ్మలేకపోతున్నా ఉంటున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయినటువంటి విజయమ్మ జగన్మోహన్ రెడ్డితో ఏమొచ్చిందో ఇబ్బంది తెలీదు గానీ వాళ్ళంతా బయటకొచ్చేశారు. తెలంగాణలో ఒక కొత్త పార్టీని పెట్టారు. కానీ తెలంగాణలో పెట్టిన ఆ పార్టీ నుంచి వాళ్ళనే బహిష్కరించేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని తెలిసి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అని తెలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కొచ్చారట. అంతేకాకుండా విజయమ్మ పార్టీ ఆఫీస్‌కొచ్చేసరికి ఆమెకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పినట్టుగా అయితే సమాచారం. అంతేకాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె పోటీ చేయడానికి షర్మిల కూడా తొందరలోనే రాబోతుంది అని చెప్పారు. సో, జగన్మోహన్ రెడ్డికి ఇంతకు మించినటువంటి దారుణమైన పరాభవం ఇంకోటి లేదు. తెలుగుదేశం పార్టీలో తల్లి, చెల్లి ఉంటే ఇంకా ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది.